ఇది ముఖ్యమంత్రి నివాసమో, సీఎం క్యాంప్ ఆఫీసో, ప్రభుత్వ కార్యాలయమో కాదు. ఇది ఈటల రాజేందర్ ఇల్లు. ఆపన్నహస్తం అందించే పొదరిల్లు. పొద్దున 7 గంటలకే ఇంతమందొచ్చారంటే ఈటల మీద ప్రజలకున్న అభిమానం, ఆయన దగ్గరకు పోతే పనవుతుందని నమ్మకం ఎంతుందో అర్థమవుతుంది. ఇది ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఈటల నివాసం నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. వందల మంది ఆయన్ను కలిసేందుకొస్తూ ఉంటారు. అలా అని ఈటల నివాసం సిటీ మధ్యలో లేదు. ఊరి చివర, నగరానికి దూరంగా షామీర్పేట్లో ఉంటుంది. బంజారాహిల్స్లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్న మంత్రులందర్నీ కలవడానికొచ్చేవారికంటే ఎక్కువ మందే ఇక్కడికొస్తున్నారేమో. ఇక్కడికొచ్చిన వారిని ఏ ఊరు, ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఎందుకొచ్చావని అడగడం ఇక్కడుండదు. అన్నిటికంటే ముందు అడిగేది తిన్నారా లేదా అని. తినలేదంటే ముందు వెళ్ళి తినిరండి, ఆ తర్వాత మాట్లాడదాం అంటారు. ఎంతమందొచ్చినా అదే ప్రేమ, అదే ఆప్యాయత, అదే ఓపిక. అందుకే కాబోలు అందరూ ఈటలను ప్రజల మనిషి అంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి శక్తివంచన లేకుండా సాయం చేయడం, కాదనకుండా పనిచేసి పెట్టడం ఆయన నైజం. ఎంతమందొచ్చినా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ఎంతమందొచ్చినా భోజనం పెట్టడం మాత్రం ఆగదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏ సమయమైనా ఎంతమందొచ్చినా లేదనకుండా అన్నం పెడుతూనే ఉంటారు. అది కిచెన్ కాదు, అక్షయ పాత్ర. ఈటల ఇల్లే అన్నదానపు సత్రం రోరయ్యా, పేదల బాధలు చెప్పుకునేటి అడ్డాతన జాగా. నా ఇంటికి జనం రాకపోతే నేనొక పొలిటీషియన్గా ఫెయిల్ అయినట్టే అని చెప్పే దమ్మున్న నాయకుడు ఈటల రాజేందర్. కాలులో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో పీకేలా సేవ చేస్తా అని ఈటల చెప్తూ ఉంటే రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మస్తు చెప్తారని అనుకుంటాం. కానీ ఈ జనాదరణ చూస్తూ ఉంటే ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. ఇలాంటి నాయకులుండడం అరుదు. ఇలాంటి నాయకులకు మరిన్ని ఉన్నత అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.